అతి ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం పట్ల ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న చూపు చూస్తుందన్నట్టుగానే అందరికీ వీసీలు వచ్చిన తర్వాత 3 నెలలకు మా యూనివర్సిటీకి కూడా వీసీలు రావడం జరిగింది. అయితే పెండంలో నుంచి పొయ్యిలో పడ్డామన్న చందంగా ఈరోజు గతంలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే విద్యార్థులను కలిసే పరిస్థితి ఉండేది. ఈరోజు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటికి కూడా వచ్చి దాదాపు 50 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా విద్యార్థులను కలిసే పరిస్థితి లేదు. మరి విద్యార్థులను కలవట్లేరు. విద్యార్థుల సంక్షేమం గురించి ఏమైనా ఆలోచిస్తే మేము కూడా స్వాగతిస్తున్నాం, మమ్మల్ని కలవాల్సిన పని లేదు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నాయి ముర్రో అని చెప్పేసి చెప్పుకుందామంటే కూడా వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు విద్యార్థులకు సమయం ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే కేవలం మరి కలవట్లేరు, అంతా యూనివర్సిటీ బాగా ఆలోచిస్తున్నా అంటే విశ్వవిద్యాలయ ఉపకులపతి గారి చర్యలు ఈరోజు అవగాహన రాహిత్యంగా ప్రతీకార పూరితంగా ఉన్నాయి. ఈరోజు అంటే గతంలో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకుని ఈరోజు అధికారుల మీద చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించినటువంటి సంఘటన ఏదైతే పత్రికల్లో వచ్చిందో విశ్వవిద్యాలయం అంతా కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి క్రియేట్ అయింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విశ్వవిద్యాలయ ప్రతిష్ట మసకబారుతా ఉంటే అప్పటి విశ్వవిద్యాలయ యొక్క ఇన్ఛార్జి ఉపకులపతి బాలకృష్ణారెడ్డి గారు ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఎవరైతే ఒక 2 విద్యార్థులకు మార్కులు డేటాబేస్లో ఎడిట్ చేసిలనే ఒక ఆధారాలు చూసిన తర్వాత ఆనాటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. అయితే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వెంటనే విద్యార్థి ఉద్యమాల కారణంగా ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు ఒక కమిటీని, ఉన్నత స్థాయి కమిటీని ప్రొఫెసర్లతో వేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ కమిటీ యొక్క నివేదికను, రిపోర్ట్ను బహిర్గతం యూనివర్సిటీ చేయట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల తప్పులేమన్నా ఉంటే, లేదంటే డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ గారు అరుణకుమార్ గారి తప్పులేమన్నా ఉంటే ఆ నివేదికను బహిర్గతం చేసి పలానా తప్పు నువ్వు చేసినావు కాబట్టి తీసేసినామని చెప్పాలి. దాని కారణంగా అదేమన్నా శాంటిటీ ఉంటుంది. కానీ కేవలం ప్రతీకార పూరితంగా ఈరోజు కేవలం ఒక గిరిజన మహిళను చేయని తప్పుకు ఆ పోస్టులను తీయడం తప్పని చెప్పి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం భావిస్తూ ఉంది. ఎవరైతే 2 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డేటాబేస్లో మార్కులు యాడ్ అయినాయని చెప్పేసి కోనేరు అఖిల 17(6B)1A0206 బీటెక్ ట్రిపుల్ సంబంధించినటువంటి విద్యార్థి, కిట్స్ నిజామాబాద్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్లో 8 మార్కులు వస్తే డేటాబేస్లో ఎడిట్ చేసి దాన్ని 14 మార్కులుగా ఎడిట్ చేశారు. దాని తర్వాత వీసీ మోడరేషన్ మార్కులు 4 యాడ్ చేసి 18 వచ్చిన తర్వాత దానికి 8 మార్కులు గ్రేస్ మార్కులు యాడ్ చేసి ఆ విద్యార్థికి 26 జూన్న ఎడిట్ చేసి 28 ఆగస్టు రోజున ఆ అమ్మాయికి ఓడీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకొక విద్యార్థి జి వినీత్ కుమార్ 17(M6)1A0517 బీటెక్ సిఎస్సి చదువుతున్నటువంటి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్ సంబంధించిన విద్యార్థికి 3 సబ్జెక్టులలో ఈరోజు డేటాబేస్లో ఎడిట్ చేయడం జరిగింది. మొదట 3 మార్కులు వస్తే దాన్ని 18గా డేటాబేస్లో చేంజ్ చేసిళ్ళు, మరొక సబ్జెక్టులో 0 నుంచి 17గా డేటాబేస్లో చేంజ్ చేసిళ్ళు, మరొక సబ్జెక్టులో 0 నుంచి 18గా ఎడిట్ చేసి వీసీ మోడరేషన్ మార్కులు 4 మార్కులు కలిపి ఆ విద్యార్థికి గ్రేస్ మార్క్స్ ద్వారా ఈరోజు PCCMM ఇచ్చారు. ఎప్పుడైతే ఇంత తతంగం జరుగుతున్న సమయంలో ఎవరైతే ఎగ్జామ్ బ్రాంచ్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ జి వినీత్ అనే అటువంటి విద్యార్థి యొక్క ఓడిని హోల్డ్లో పెట్టండి, మీరు ఓడి ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి, ఈ అబ్బాయిని పట్టుకుంటే ఈ తతంగం వెనుక ఎవరున్నారో బయటకు వస్తుంది. ఇది గతంలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం గారి సమయంలో జరిగినటువంటి దాష్టికమైనటువంటి చర్య. ఈరోజు కేవలం అంటే బుర్రా వెంకటేశం గారి యొక్క దగ్గర పేరు ప్రతిష్ట ఉందనికి ఆ రోజు ఉన్నటువంటి ఉన్నతాధికారులు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో పొజిషన్ రావడం కోసం ఏ ఉన్నతాధికారి అయితే చేసిండో ఇప్పుడు ఆ ఉన్నతాధికారికే ఈ ఓడిని ఇక్కడ ఆపకుండా ఉండాల్సినటువంటి అవసరం వాళ్ళకే ఉంది. మరి ఎగ్జామ్ బ్రాంచ్ ఉన్నతాధికారులు ఆ డిగ్రీని, ఒరిజినల్ డిగ్రీని హోల్డ్లో పెట్టమని చెప్పిన తర్వాత సంబంధిత ఎస్డిసి సెక్షన్ ఉద్యోగులతోని రిజిస్ట్రార్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్, సంబంధిత ఎస్డిసి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అశోక్ అనే ఉద్యోగికి ఓడిని బ్లాక్ చేయమని చెప్పిన తర్వాత కూడా ఈ విద్యార్థికి ఓడి ఏ విధంగా ఈ మార్చి మొదటి వారంలో 2025 మొదటి వారంలో విద్యార్థికి ఓడిని ఇవ్వడం జరిగింది. ఈ తతంగం వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చాల్సినటువంటి విశ్వసనీయత వీసీ గారికి ఉందా అని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ తతంగం వెనుక ఉన్నటువంటి శక్తులు ఈరోజు ఇంటి దొంగలే ఈ పని చేశారనేది తేట తెల్లం అవుతా ఉంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోరని సామెత ఉన్నది. మరి టి కిషన్ కుమార్ రెడ్డి గారు పట్టుకుంటారా లేదా అనేది
తేల్చాలని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తుంది. కోనేరు అఖిల, జి వినీత్ ఎవరైతే వీళ్ళిద్దరి మార్కులు డేటాబేస్లో ఎడిట్ చేయబడ్డాయి. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. మళ్ళీ నాగరత్న గారిని తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఈరోజు వచ్చి వీసీ గారిని బెదిరిస్తే ఆమె చేసిన తప్పు ఏ విధంగా ఒప్పవుతుంది? స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మేము వీసీ గారిని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తీన్మార్ మల్లన్న మద్దతు ఇస్తే, తీన్మార్ మల్లన్న బెదిరిస్తే ఈరోజు నిజం ఇది అబద్ధం అవుతుందా, అబద్ధం నిజం అవుతుందా చెప్పాల్సినటువంటి అవసరం వీసీ గారికి ఉన్నది. విద్యార్థులుగా, దళిత గిరిజన విద్యార్థులుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చెయ్యని తప్పుకు ఎవరిని బాధ్యులను చేయొద్దు. మీకు నిజంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి నైతికత ఉంటే ఈరోజు మీరు ఆల్రెడీ ఒక కమిటీ వేసిళ్ళు, ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టండి. లేదంటే మరొక కమిటీ వేయండి. కోనేరు అఖిల, జి వినీత్ యొక్క ఓడీలు ఏ విధంగా యూనివర్సిటీ బయటికి పోయినాయి. ఇంత తతంగం జరుగుతుంటే కూడా ఈరోజు మార్చి ఫస్ట్ వీక్ 2025లో ఓడి బయటికి వెళ్ళింది. ఎగ్జామ్ బ్రాంచ్ అధికారులు వాళ్ళే ఉన్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రమే చేంజ్ కాలేదు. మరి ఆ ఉన్నతాధికారుల లోపల ఎవరికి అవసరం ఉంది? ఈ ఓడీలను బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఎవరికి అవసరం ఉంది? ఎవరైతే ఈ ఎస్డిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెక్షన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు యూనివర్సిటీలో ఏ ఉన్నతాధికారితో మాట్లాడుతున్నారు, ఏ ఉన్నతాధికారి ఈ ఓడి యాక్సెస్ను ఎనేబుల్ చేయమని చెప్పిండు అనే విషయాలు బయటికి రావాలి. అందుకోసము ఎస్డిసి సెక్షన్ సంబంధించిన ఎంప్లాయీల ఫోన్ కాల్ డేటాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు, రిజిస్ట్రార్, రెక్టార్, వైస్ ఛాన్సలర్ ఎవరి పాత్ర ఉన్నా వాళ్ళ కాల్ డేటాల మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సినటువంటి తప్పకుండా బాధ్యత ఉపకులపతి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీసీ గారి కాల్ డేటా ఒక వీసీ గారికో, రిజిస్ట్రార్ గారికో, రెక్టార్ గారికో ఎగ్జామ్ బ్రాంచ్లో ఏమన్నా చర్చ జరగాలి, లేదంటే ఏమన్నా డేటా కావాలంటే సంబంధిత డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడగాలి. ఎస్డిసి సెక్షన్ పీపుల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు ఉన్నతాధికారుల నుంచి డైరెక్ట్ ఫోన్ పోతుంది? వాట్సాప్ కాళ్ళు ఎందుకు పోతున్నాయి? ఆ వాట్సాప్ కాళ్ళు ఎవరు ఎన్నిసార్లు చేస్తున్నారు అనే విషయం బయటకు వస్తే ఈ ఏవైతే జేఎన్టీయూ ప్రతిష్టను మచ్చకపడుతున్న ఎగ్జామ్ బ్రాంచ్ మార్కుల తతంగం ఏదైతే ఉందో దీని బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేగాని కేవలం అంటే బీసీలకు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, దళిత గిరిజనులకు ఎవరు లేరు కాబట్టి మేము దళిత గిరిజన ప్రొఫెసర్లను ట్రాన్స్ఫర్లు చేస్తాం, లేదంటే తీసుకుపోయి డిపార్ట్మెంట్లో పంపిస్తాం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా అంటే ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం చూస్తూ ఊరుకోదు. వైస్ ఛాన్సలర్ గారు వచ్చి 40 రోజులు అయింది. ఈ రోజు వరకు ఒక్క విద్యార్థిని కలవడానికి కూడా టైం లేదు. ఇదే రిప్రజెంటేషన్ ఎగ్జామ్ బ్రాంచ్కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వారం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కలవట్లేరు. డిస్పాచ్లో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కేవలం విద్యార్థులకు ఈరోజు 24/7 లైబ్రరీ కావాలి, లేకపోతే అకాడమిక్ ఎక్సలెన్స్ పెరగాలని చెప్పేసి 13 డిమాండ్లతో మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటే ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా వీసీ గారు ముందుకు రావడం లేదు. మరి విద్యార్థులకు అందుబాటులో లేని వైస్ ఛాన్సలర్ మాకెందుకు? గతంలో ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఎక్కువ కలిశారు, లేదంటే బుర్ర వెంకటేశం గారు యూనివర్సిటీకి వచ్చినప్పుడు కలిసిళ్ళు. మరి వాళ్ళే కలిసినప్పుడు ఒక రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా ఉండి విద్యార్థులను కలవకపోతే అసలు యూనివర్సిటీకి మరి ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు మా ప్రెస్ మీట్ తర్వాత మీరు పోయి చూడొచ్చు, ఇప్పుడు ఆఫీస్ అవర్స్ ఇప్పుడు కూడా చైర్లో లేని పరిస్థితి ఉంది. మరి ఎందుకోసం? ఎవరికి ఈ జీతం ఉండడం కోసం, ఎవరికి ఊడిగం చేయడం కోసం విశ్వవిద్యాలయ ఉపకులపతికి వచ్చిళ్ళు. విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్ పోస్తే గ్రౌండ్ ఫ్లోర్లో టాయిలెట్ పడుతున్న సందర్భాలు ఇంకా ఉన్నాయి. గత ఈసీ మీటింగ్లో 8 కోట్లు, మొన్న 50 కోట్లు శాంక్షన్ అయినాయి. 58 కోట్లు ఎటుపోయినాయి? అసలు వీసీ గారికి చెప్పే జరుగుతున్నాయా ఈ విషయాలని? ఎక్కడైనా సరే టెండర్ ప్రక్రియలో ఎప్పుడైనా ఓన్లీ 12 నెలలే టెండర్ ఇస్తారు. ఈ సంవత్సరం 24 నెలలు టెండర్ ఇచ్చిళ్ళు. ఎవరి మెప్పు కోసం ఇచ్చిళ్ళు? ఎందుకోసం ఇట్లా నిబంధనలను ఎందుకు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తుంగలో దొక్కుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది.